ఇలా నడి రోడ్డు మీద నిలబడి ఎవరిని పడితే వాళ్ళని లిఫ్ట్ అడగడం అంత సేఫ్టీ కాదు. ఇంకొక నిమిషం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం. ఎవరు వచ్చినా రాకపోయినా మనం మాత్రం వెళ్ళిపోదాం. ఆడిటర్ ఆదిష్ణ గారు నన్ను పంపించారు సార్. పేరు కార్తిక్, am I right? ఎస్ సార్, ఎస్ సార్. కూర్చో. ఇట్స్ ఓకే సార్, నేను మీ పర్సనల్ అసిస్టెంట్ని. అది సెలెక్ట్ అయిన తర్వాత అవుతానని నమ్మకం ఉంది సార్. గుడ్. సార్ సార్, దీస్ ఆర్ మై సర్టిఫికేట్స్. గుడ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సో సెలెక్ట్ అయినట్లేనా సార్? హలో. యా ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మిస్టర్ కార్తిక్. ఎస్ సార్. యా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ల్యాప్టాప్లో ఉంది, చూసి చెప్తాను. నువ్వు కూర్చోవయ్యా. వస్తున్నాను. కూర్చోమన్నారు అంటే నేను నచ్చానన్నమాటే, జాబ్ ఇచ్చారన్నమాటే. ఎస్. ఇక్కడికి వచ్చిందేంటి? కుంపదీసి నాన్న ఇంటర్వ్యూకి వచ్చిందా? పర్సనల్ అసిస్టెంట్ జాబ్కి బెంజ్ గారులు ఎందుకు వస్తుంది? నోవే. ఏంటిది? మీ సర్వీస్ ఛార్జ్. మీ డబ్బున్నోళ్ళకి కొవ్వు, హెల్ప్ అనే మాటకి అర్థమే తెలీదు. ప్రతిదీ డబ్బుతో కొనడానికి ట్రై చేస్తారు. నా కార్నే తంతావా? చెప్తా, నీ సంగతి చెప్తా.
డైరెక్ట్గా లోపలికి వెళ్తుందంటే ఖచ్చితంగా మనోహర్ గారు అమ్మాయే, డౌటే లేదు. ఎదో నోరు కంట్రోల్లో ఉండి చావచ్చుగా. ఇక ఈ జాబ్ ఏమొస్తుంది? ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏమ్మా వచ్చావా? డాడ్, బయట వెయిట్ చేసేదెవరు? ఓ అతనా, మన ఆడిటర్ ఆదివిష్ణు గారు పంపించారు. ఎందుకు? అదేనమ్మా, పిఏ కోసం క్యాండిడేట్ కావాలని అడిగాం కదా. సెలెక్ట్ చేసేసావా? ఇంకా లేదు. నీకు చెప్పకుండానా? మంచి అకాడమిక్ రికార్డ్. చేతిలో ఉంది అతని ఫైలేనా? ఏది ఇలా ఇవ్వు. అదేంటమ్మా, సరిగ్గా చూడు. అతని క్వాలిఫికేషన్స్ నాకు ఆల్రెడీ తెలుసు. జస్ట్ పేరేంటో తెలుసుకుందామని ఫైల్ తీసుకున్నాను అంతే. అతని క్వాలిఫికేషన్స్ నీకెలా తెలుసు? అంత పొగరన్నమాట. పొగరేంటి? కార్ రిపేర్ చేసినందుకు డబ్బులిస్తే తీసుకోకుండా మన కార్నే తన్ని వెళ్తాడా? ఇది పొగరు కాదా? కాదు, ఆత్మాభిమానం. హెల్ప్ చేయాలనుకున్నాడు, చేశాడు. డబ్బిచ్చేసరికి హర్ట్ అయ్యాడు, రియాక్ట్ అయ్యాడు. అంతే. అది అతని తప్పు కాదు. ప్రాబ్లంలో ఉన్న అమ్మాయికి హెల్ప్ చేయటం అతని మంచితనం. నేను ఒంటరిగా ఉన్నా ఏడిపించకుండా మర్యాదగా బిహేవ్ చేయటం అతని సంస్కారం. అతని మనసులో మాటను ఓపెన్ గా బయటికి చెప్పేయటం అతని నిజాయితీ. క్షణాల్లో కార్ రిపేర్ చేయటం అతని టాలెంట్. అంటే ఒక విధంగా ఇంటర్వ్యూ అయిపోయినట్టే అన్నమాట. డౌటా? సో సెలెక్ట్ చేసేయొచ్చు అన్నమాట. కళ్ళు మూసుకొని నా పిఏగా అపాయింట్ చేస్తూ ఆర్డర్ చేసేనా? సెలెక్ట్ అయ్యావని చెప్పేనా? మీరు చెప్పొద్దు. అంటే నోరు కూడా మూసుకోనా? జస్ట్ నేను చెప్పినట్లు చేయండి డాడ్. ఓకే. పన్నుడితో నా ఫైల్ పంపించి చెక్ ఇమ్మంటారు. అదేదో త్వరగా చేస్తే బాగుండు. టెన్షన్ అయినా వదులుతుంది. వామ్మో, తండ్రి కూతురు ఇద్దరు వస్తున్నారు. నాకు మూడిందన్నమాట. ఏంటయ్యా అలా టెన్షన్గా ఉన్నావు? అబ్బే ఏం లేదు సార్, బయలుదేరదామని. అదేంటి, ఇంకా ఇంటర్వ్యూ కాలేదు కదా? రాని జాబ్కి ఇంటర్వ్యూ ఎందుకు సార్, అవసరమా? అదేంటయ్యా, ఇందాక చాలా కాన్ఫిడెంట్గా చెప్పావు జాబుకు సెలెక్ట్ అవుతాను అని. నోటి దొరదు కదండి, అనే ఉంటాను. వదిలేండి సార్. అలా ఎలా వదిలేస్తాను? బై ద వే, షీఈస్ మై డాటర్ తన్య. హాయ్. హలో.
తనే ఇంటర్వ్యూ చేస్తుంది. కూర్చోండి. ఎందుకులేండి ఎనర్జీ వేస్ట్. ఎనర్జీ వేస్టా? అదేంటి? మీరెలాగూ నన్ను సెలెక్ట్ చేయరు. కూర్చోవడం, లేవడం, ఈ ఎక్సర్సైజ్లన్నీ ఎందుకండి? సెలెక్ట్ చేయను అని అంత నమ్మకమా? చాలా గట్టి నమ్మకం అండి. ఎందుకో? నా క్యారెక్టర్ అలాంటిదండి. చాలా పొగరుగా బిహేవ్ చేశాను, సారీ చెప్పు, జాబ్ ఇస్తాను అంటారు. ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను సారీ చెప్పను అంటాను. మీ మాట మీద మీరుంటారు, నా మాట మీద నేనుంటాను. సో నా ఫైల్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. జాబ్ కోసం ఆ మాత్రం కాంప్రమైజ్ కాలేరా? సారీ చెప్పలేరా? నా ప్రాణం తీస్తానన్నా సరే తప్పు చేయనప్పుడు తలవంచనండి. సారీ చెప్పే ప్రసక్తే లేదండి. సారీ నేను చెప్తాను. నేను చాలా ఆరోగ్యంగా బిహేవ్ చేశాను కదూ? ఆడపిల్లకి అంత పొగరు ఉండకూడదు కదూ? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? అబద్ధం చెప్పండి. ఆడపిల్లకి పొగరే అందం. యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్. అందరూ ఆ మాటే అంటారు, కానీ నాకే ఇంకా నమ్మకం కుదరలేదు. నాకు నమ్మకం కుదిరింది. ఏదో మీ అభిమానం. ఓకే ఓకే ఓకే. డాడ్, కార్తీక్ నాకు నచ్చాడు. డాడ్, మీ పిఏగా కార్తీక్ పర్ఫెక్ట్ చాయిస్. అపాయింట్ చేసేయచ్చు. మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి. మిస్టర్ కార్తీక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా అమ్మాయికి ఎవరు ఓ పట్టాన నచ్చరు, అలాంటిది నువ్వు నచ్చేశావు. లక్కీ ఫెలో. శాలరీ గురించి దిగులు పెట్టుకోకు. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే ఎక్కువే ఇస్తాను. సారీ సార్, నా వర్క్, నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతే మీరు శాలరీ ఫిక్స్ చేయండి సార్. ఐ అప్రిషియేట్ దట్. కమిట్మెంట్ అంటే అలా ఉండాలి. ఐ లైక్ ఇట్. ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? మీరు ఎప్పుడంటే అప్పుడు జాయిన్ అయిపోతాను సార్. రేపే మంచి రోజు, లేట్ ఎందుకు? జాయిన్ అయిపో. ష్యూర్ సార్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ.
రాజావారు, కాయిన్ మూవ్ చేయడానికి ఇంతసేపు ఆలోచిస్తున్నారు? మీ ముందు మా ఆటలు సాగడం లేదు. ఏం చేయమంటారు? నా ఆట కట్టించడం మీకొక లెక్క కాదు. అదేంటి, మా ఆట కూడా మీరే ఆలోచిస్తున్నారా? నేను వేరు మీరు వేరు కాదు కదా రాజావారు. అది జీవితం. జీవితమైనా ఆటైనా రూలు రూలే. మీరు గెలవడానికి ఆడుతున్నట్లేదు. ఖచ్చితంగా గెలవడానికే ఆడుతున్నాను. గెలిచి తీర్తాను కూడా. అంత నమ్మకమా? చెక్మేట్. ఇప్పుడేమంటారు? గెలుపు ఎవరిదంటారు? ఖచ్చితంగా నాదే. అయ్యో రాజావారు, మీ చేతిలో ఓడిపోవడం అంటే నేను గెలవడమే. నాకు కావాల్సింది ఇలాంటి గెలిపే. మీరు గెలిస్తే నేను గెలిచినట్టే. అత్తయ్య, నేను 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 ఏంటత్తయ్య, ఎందుకలా నవ్వుతున్నారు? మీ మామయ్య గారిని అడగండి, చెప్తారు. అది మేము మాతో అది పోనీ నేను చెప్పనా? చెప్పండి అత్తయ్య, మాకు తెలియాలిగా. ఏం లేదమ్మా, ఆస్తి మృణాల్ని చేతికొచ్చిన దగ్గర్నుంచి విర్రవీగిపోతోంది. వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అవి తలుచుకునే మేం నవ్వుకుంటున్నాం. అంతేనా? అంతే అంతే. అంతేనా? అంతే అంతే. మీరేమనుకున్నారు? ఏమనుకోలేదులే కాని మీరు మెహందీ పెట్టడంలో ఎక్స్పర్ట్ అని మావయ్య గారు చెప్పారు. మీతో మెహందీ పెట్టించుకుందామని వచ్చాం. మావయ్య గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా? ఆల్రెడీ డిస్టర్బ్ చేసేశారు. అవునా? చూడండి, ఆట ఆగిపోయింది. ఆట మళ్ళీ ఆడుకోవచ్చు. మీ మనవళ్ళు నిద్రపోతున్నారు. ఈ టైంలో అయితేనే ప్రశాంతంగా మెహందీ పెట్టించుకోవచ్చు. ప్లీజ్ అత్తయ్య. సరే, ఇలా ఇవ్వు. నేను పెద్ద కోడల్ని, ముందు నాకే పెట్టాలి. మంచిగా డిజైన్ రావాలత్తయ్య. అలాగే. వావ్, బ్యూటిఫుల్ అత్తయ్య. థ్యాంక్ యూ. ఒళ్ళు తెలియడం లేదా వీళ్ళకి?
చెప్తా. అత్తయ్య, ఈ డిజైన్ మీలాగే నాజూగ్గా ఉండాలి. అబ్బో, ఆవిడో మల్లెతీగ, నాజూకట నాజూకు. రే రాజ్ కుమార్, మెహందీ పెట్టడం అనేది గొప్ప ఆర్ట్. ఎవరికి పడితే వాళ్ళకి చేత కాదు. రే బండుడా, మేడం వచ్చే చెప్తే నమ్మవు గాని రాజ్ కుమార్, నా కాలేజ్ డేస్లో నాతో మెహందీ పెట్టించుకోవడానికి నా ఫ్రెండ్స్ క్యూ కట్టేవాళ్ళు.